పిల్ల ప్రభువా వారు పెట్టి వందనాలు. వారు కూడా నీ సేవ చేస్తున్నారు. అందరూ ప్రభువా కుటుంబం మొత్తం తండ్రి అయా నీ సేవ చేస్తున్న వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి. నీ కృపా కాపుదల ఆ కుటుంబాల మీద ఉంచండి తండ్రి. నీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా, మా యొక్క జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కనికరించండి అయా. ఒక కుటుంబంగా, ఒక ఆరాధనగా, ఒక కాపరిగా, ఒక మందగా ఉండుటకు మాకు సహాయం చేయండి తండ్రి. నీ పాదముల వందనాలు, స్తోత్రములు తండ్రి. అన్ని అరమరకలన్నీ తొలగించండి ప్రభువా. ఆ ప్రభువా, మా ఆత్మీయ తండ్రి నీ సంఘంలో నిలబెట్టుకూడదు. దాపిలో నీ యొక్క బిడ్డను అక్కడ నిలబెట్టి తండ్రి అందరినీ అయా సమాధానపరిచి తండ్రి నీ రాజ్యం సిద్ధపరిచే భాగ్యం కలుగుచేయండి నీ యొక్క బిడ్డకి, మా ఆత్మీయ తండ్రికి తండ్రి. నీ పాదముల వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయా సర్వలోకంలో ఉన్న పాస్టర్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. నిజంగా నీ యందు భయము భక్తి కలిగి నీ రక్షణ సువార్తను ఎదజల్లాలని తీర్మానం చేసుకుని నీ బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. నీ పాదములకు వందనములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, వారికి ఏమైనా ఆటంకములు ఉంటే నీ నామము ద్వారా తీసివేయండి తండ్రి. ప్రభువా, ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వారికి మారు మనసు కలిగజేసి వారితో ఐక్యంగా వారితో కలిసి వారితో సేవ చేయడానికి శక్తిని దయచేయండి తండ్రి. వారి మీద ఏమైనా కేసులు ఉంటే నీ నామము ద్వారా తీసివేసి బయటికి ఆయా జైలు నుంచి బయటికి రప్పించండి. బెయిల్ రాక ఇబ్బంది పడుతున్నారు ప్రభువా, వారందరికీ బెయిల్ ఇచ్చి తండ్రి బయటికి తెప్పించి ఆయన ఇందేమీ లేకుండా నీ రక్షణ సువార్త ఎదజల్లుటకు కృపను ప్రసాద్. వారి కుటుంబాల్లో అందరికీ ఆరోగ్యము దయచేయండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు పోషించండి తండ్రి. నీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా విధవరాండ్ర గురించి ప్రార్థన చేస్తున్నాం. నిజంగా నీ యందు భయము భక్తి కలిగి జీవించే విధవరాండ్ర గురించి ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయం, నీ కాపుదల, భద్రత దయచేయండి. అయా బిడ్డలు కూడా వారిని ప్రేమించి భాగ్యం దయచేయండి తండ్రి. మంచి మనసు పుట్టించండి బిడ్డలకు కూడా ప్రభు. నీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా తండ్రి, వృద్ధాప్యులు ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో నీ తోడు, కాపుదల, భద్రత దయచేసి ఏదైనా అనారోగ్య పరిస్థితులు నీ నామం ద్వారా స్వస్థపరిచి బిడ్డలకు మంచి మనసు పుట్టించి వారిని ప్రేమించి ఆదరించి అయా పోషించు భాగ్యం దయచేయండి తండ్రి. నీ పాదంలో వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా తండ్రి, అయా అనారోగ్య పరిస్థితుల్లో గుండె ఆపరేషన్ చేసుకున్న వారు ప్రభు ఆపరేషన్ చేయించుకోవడానికి అయా సిద్ధపడితే ఆ ఆపరేషన్ లేకుండా స్వస్థపరిచి మీరు అయా వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీ కృపతో, నీ దయతో వారికి కృపను ప్రసాదించండి తండ్రి. నీ పాదముల వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇంకా కిడ్నీలు బాగలేని వారు, క్యాన్సర్ జబ్బుతో బాధపడుచున్న వారు తండ్రి, అయా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుచున్నవారు, షుగరు, బీపీ, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులతో బాధపడుచున్న వారిని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. మోకాళ్ళ ఆపరేషన్ చేసిన వారు ప్రభు వారికి మంచి నడక దయచేయండి తండ్రి. ప్రభు నీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇంకా చాలా విధమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని నీ నామము ద్వారా స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చిన్న బిడ్డల మధ్య పరిచర్య, అయా స్త్రీల మధ్య పరిచర్య, అయా ప్రభు గాస్పల్ టీం పరిచర్య, మెన్స్ డిపార్ట్మెంట్ పరిచర్య, ప్రభా బైబిల్ స్త్రీల పరిచర్య తండ్రి. నీ పాదములకు వందనాలు. అవన్నీ నీ యొక్క కృప ద్వారా జరిగించమని సన్నిధిలో ఎటువంటి ఆటంకం లేకుండా జరిగించమని నీ కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి, అయా చదువుకున్న బిడ్డల గురించి చదువుకొని మంచి ర్యాంకు తెచ్చుకొని అయా తల్లిదండ్రులకు మంచి పేరు, సమాజానికి మంచి పేరు తెచ్చి భాగ్యం దయచేయండి తండ్రి. అలాగే మంచి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. ప్రభా వివాహాలు ప్రభా కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి భాగస్వాములు దయచేయండి తండ్రి. ప్రభా అయా గర్భఫలం లేక బాధపడుచున్న వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి తండ్రి. అయా పాలిచ్చు తల్లి బిడ్డ క్షేమము దయచేయండి తండ్రి. నీ పాదములకు వందనాలు, స్తోత్రము తండ్రి. అయా తాగుడు వ్యసనంతో ఆ కుటుంబాలను గుల్ల చేసుకున్న వారిని అందరినీ నా ప్రభుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరించండి, వారు మారు మనసు దయచేయండి. ఆ వ్యసనం నుంచి దూరపరచండి. కుటుంబంగా నేను స్తుతించు భాగ్యము దయచేయండి. నీ పాదములకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా తండ్రి, నీ పాదములకు వందనాలు. సర్వలోకంలో ఉన్న డాక్టర్స్ అందరి గురించి అయా ప్రార్థన చేస్తున్నాం. నర్సెస్ అందరి గురించి, వైద్య డిపార్ట్మెంట్లో ఉన్న వారు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. నిజంగా నీ యందు భయము భక్తి కలిగి నీ ప్రేమను పొందుకొని ఆ ప్రేమ వైద్య రూపంలో అందించు భాగ్యము దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఇక ప్రభువా అయా
తండ్రి వ్యభిచార గృహంలో వ్యభిచార కోపంలో చిక్కుకున్న వారందరినీ నీ నామం ద్వారా బయటికి లాగి ప్రభా స్వస్థ పరిశుద్ధపరిచి ప్రభా రక్షకుడినివని క్షమించగల గొప్ప దేవుడు అని ఇక పాపం జోలి వెళ్లకుండా వారిని నా ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టి నీ ఆరాధించి భాగ్యం కలుగు చేయండి తండ్రి. నీ పాదములు కొందనాలు స్తోత్రములు తండ్రి. అయా ప్రభా యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్న యవనమున నీ కాడిని ఎత్తుకొని నీ దగ్గర నేర్చుకొని ప్రభా అయా ఇప్పుడే ప్రభా నీ యొక్క అడుగు జాడులో నడుస్తూ సమాజంలో మంచి బిడ్డలుగా ఉండటకు శక్తిని దయచేయండి తండ్రి. నీ పాదంలో కొందనాలు స్తోత్రంతో అప్పుల బాధతో బాధపడుచున్న వారందరికీ జ్ఞాపకం చేసుకున్న వారి బాధ తీర్చివేయండి తండ్రి. అయా ప్రభువా అయా మంచి ప్రశాంతమైన జీవితం దయచేయండి తండ్రి. పాదముల కొందనాలు స్తోత్రములు తండ్రి. అయా ప్రభువా అయా తండ్రి ఇక తండ్రి ఇంకెవరున్నారో మరి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ సన్నిధిలో అందరికీ సమాధానం శాంతి దయచేయండి. మరొకసారి మా ఆత్మీయ తండ్రి అవిష్ణయ్య గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా మంచి ఆరోగ్యం దయచేయండి, సాధనంగా నిలవబెట్టుకోండి. అయా పరలోక సత్యముని దాసుని నోటి నుంచి మాకు వినిపించమని కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ఆరాధన క్రమాన్ని అధ్యక్షత వహించి మీరే జరిగించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అతి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము కలుసుకొని బంగారు గంటల్లో నుండి 2వ కీర్తన యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగు రేఖ అనే కీర్తన పాడుకున్నాం. యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగు రేఖ రోత బ్రతుకే పశువుల పాక మారెను ప్రార్థన ధూపవేదిక మారెను ప్రార్థన ధూపవేదిక యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగు రేఖ రక్షకునికి ఇల మందిరము కన్నె మరియా దీనదేహము రక్షకునికి ఇల మందిరము కన్నె మరియా దీనదేహము మంటి ఘటము నా శరీరము మంటి ఘటము నా శరీరము ఆత్మదేవుని ఆలయము ఆత్మదేవుని ఆలయము యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగు రేఖ సర్వజనులకు మహానందము సర్వకాలము సమాధానము సర్వజనులకు మహానందము సర్వకాలము సమాధానము పర్వదినము యేసు జననము పర్వదినము యేసు జననము దేవదూతల స్తోత్రగానము దేవదూతల స్తోత్రగానము యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగు రేఖ పరమపురికి మార్గమతడు మరణమైన మరియసుతుడు పరమపురికి మార్గమతడు మరణమైన మరియసుతుడు మృతిని గెల్చిన మహిమరేడు మృతిని గెల్చిన మహిమరేడు
మరల వచ్చును ఎదురు చూడు, మరల వచ్చును ఎదురు చూడు. యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగురేక, రోత బ్రతుకే పశువుల పాక, మారెను ప్రార్థన ధూపవేదిక, మారెను ప్రార్థన ధూపవేదిక. యేసుదేవా నీదు రాక లోకమంతా వెలుగురేక, లోకమంతా వెలుగురేక, లోకమంతా వెలుగురేక. సురేష్ గారు ఒక కీర్తన పాడాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క కీర్తన క్రిస్మస్ పండుగ సమయాల్లో పాడుకుంటాము అని నేను ఆ మాట అంటే, మన ఆత్మీయ తండ్రి రామకృష్ణ గారు మనకు ప్రతిరోజు క్రిస్మస్ అని చెప్పాడు. అందుకని నేను ఈ పాట పాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. సురేష్ గారు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతి ఏలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం,
దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతి ఏలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. మన మధ్యలో ప్రియాంక గారు ఉన్నారు, వారు ఒక కీర్తన పాడతారు. కొత్తపల్లి జ్యోతిం గారు తర్వాత సిద్ధపడాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీ
నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. థ్యాంక్ యూ. ప్రభువు నామమునకు వందనాలు చెల్లిస్తూ ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 639వ పాట. పాడగలిగిన వాళ్ళు నాతో కలిసి కూడా పాడొచ్చు. ఇది మన మరణం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలిపే పాటను గురించి, మానవుడా నీ గతి ఏమిటి అనేటువంటి పాటని అందరం కలిసి పాడుకుందాం. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియోనా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఆహా ఆంచ తీర్పునందున యేసుని రక్షకుడే, మహాభయంకరమో సింహంబుగానుండు, మహాభయంకరమోను సింహంబుగానుండు. మృతులైన ఘనులో హీనులు యేసయ్య ఎదుటను ప్రతివారు నిలచియుందురు బ్రతికినారీతిగను, ప్రతివారు నిలచియుందురు
బ్రతికిన రీతిగను ఆహా గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి గ్రంథంబు బట్ట బయలై పొందేదారో తీర్పు గ్రంథాలు బట్ట బయలై పొందేదారో తీర్పు ఆహా నరుల్ ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవో ఈనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవో ఆహా దేవుని జీవ గ్రంథము దేవుండు తెరచును యౌవాని పేరందుండదు వాడగ్నిలో పడును యౌవాని పేరందుండదు వాడగ్నిలో పడును ఓ మానవుండ నీ గతి ఏమౌను తెలియోనా ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా అందరూ బైబిల్ పైకెత్తి సజీవ వాక్కు మాయలని పల్లవి కలిసి పాడుకుందాం. సజీవ వాక్కు మాయదలో వసింప చేయు మీ దినము సజీవ వసింప చేయు మీ దినము నీ ఆత్మ జీవజలములలో నూరంతల ఫలము మాకిమ్ము నూరంతల ఫలము మాకిమ్ము సజీవ వాక్కు మాయదలో వసింప చేయు మీ దినము. వాక్యము ప్రభు మనకి ఇచ్చిన గొప్ప వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్. నేను 5 వరాలు చెప్పా, గుర్తుండయా? ప్రశ్నలు అడుగుతా. మీరు ఇప్పుడు ఏ క్లాస్కి వచ్చారు? ఏ క్లాస్కి వచ్చారు మీరు? మర్చిపోయారా? 119వ కీర్తన అంతా కూడా హోంవర్క్ చదవండి.
ఈ 119వ సంకీర్తన 119వ సంకీర్తన 176 చరణాలు. 100 కీర్తనలు వాక్యం అనకూడదు, చరణం అనాల, వచనం అనకూడదు. అందరూ అంటారు, కానీ మీరు బిఏ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు, నేర్చుకోవాలి ఇవన్నీ. చరణం అనండి, ఎగతాళి చేస్తారు, చేసినా పర్వాలే. కీర్తనకి చరణాలు అంటే కానీ వచనాలు ఉండవు. ఇవన్నీ దావీదు కీర్తనలు. కాబట్టి 177 చరణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వాక్యం గురించే. వాక్యము యొక్క విశిష్టత ఎంత గొప్పదో మరి భక్తుడు కీర్తనాకారుడు, మరి ఇక్కడ దావీదని వ్రాయలేదు, ఎవరు రాశారో. దావీదు ప్రతి పాటకి దావీదు రాస్తే దావీదని రాస్తారు, ఇక్కడ లేదు, దావీదని రాయలే. ఈ వాక్యము చేతిలో ఉండాలా, ఎప్పుడు మనసులో ఉండాలా. 11వ చరణం చూడండి, 119వ కీర్తన 11వ చరణం. అందరు చెప్పండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునటులా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయంలో దాచిపెట్టుకోవాలి వాక్యాన్ని. అర్థమైందా? ఏమవుద్దో తెలియదు, బైబిల్ కాల్చేయచ్చు. భయంకరమైన దినాలు రాబోతున్నాయి, మామూలు దినాలు కాదు. కాబట్టి ఈ వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి. కొన్ని వాక్యాలు చదువుకుందాం మనం. యోహాను 3:16 అందరికి వచ్చేది. యోహాను 3వ అధ్యాయము 16వ వచనం. మూడో అధ్యాయము 16వ వచనము చెప్పండి అందరూ. దేవుడు పరమ తండ్రి అనాల. దేవుడు అంటే దేవుడు పరమ తండ్రి లోకమును, లోకమంటే మనల్ని, ఈ వాక్యం మనము అన్వయించుకోవాలి. పరమ తండ్రి లోకమును అంటే నన్ను, లోకంలో ఉండ కదా మనం, వాక్యం అన్వయించుకోవాలి. అప్లికేషన్ అంటారు, అప్లికేషన్, అప్లై చేసుకోవాలి. డాక్టర్ గారు మందులు ఇచ్చారు, మందులు వాడుకోవాలి మనం. అలాగే ఈ మందులు మనం అప్లై చేసుకోవాలి. లోకమును నన్ను ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయకుమ, ఒకే కుమ, అద్వితీయము. ద్వితీయ అంటే రెండు, అద్వితీయ అంటే రెండో వాళ్ళు లేడు, ఒకడే, ఆయన ఒకడే ద్వితీయ. అందుకే నేను గ్రామాలు పోతానని చెప్పాను కదా, ఈ మధ్య గ్రామాలు పోయినప్పుడు వాళ్ళకి వివరణ ఇస్తా, వాళ్ళ చేత చెప్పిస్తా వాక్యాలు. ఇవన్నీ వాళ్ళతో అద్వితీయ అంటే వాళ్ళకి ఏమద్దు, అర్థం వద్దు పాపం. ఒకే ఒక కుమారుని చదువుకోవాలి సువార్త చెప్పేటప్పుడు. ఒకే ఒక కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, క్రీస్తును అనుగ్రహించాను. నేను గ్రామాల్లో నా ట్రాన్స్లేషను, పరమ తండ్రి లోకమును నన్ను ఎంతో ప్రేమించాను కాగా చెప్పనవసరంలే, ప్రేమించి తన ఒకే ఒక కుమారుని మనకు అనుగ్రహించను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయనంటే ఆయన జీవితము, ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధరణ, విశ్వాసం ఉంచేవారు నశించి నరకాన్ని ఇవ్వకుండా నిత్యజీవ పరలోకాన్ని పోతారు అనే ట్రాన్స్లేషన్ చేస్తారు. మీరు కూడా తెలియని వాళ్ళకి చెప్పేటప్పుడు అట్లా చెప్పాలి. ఆ వాక్యం ఎవరికి అర్థమవుద్దు, నాకే అర్థం. అద్వితీయ కుమారుడు, ఆయన కొన్ని మాటలు మనకు అర్థం కావు,
అర్థమైందా? ఎంతో ప్రేమించాడు, ఒకే ఒక కుమారుని అనుగ్రహించాడు, క్రీస్తును అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువారు, ప్రతి వాడు అనే మాట కూడా నేను అనను, విశ్వసించువారు నశింపక నరకానికి పోకుండా నిత్య జీవం పరలోకము పొందినట్లు ప్రభువుని మనకు ఇచ్చాడు అని చెప్పాలి, వివరించాలి. ఎందుకంటే కొన్ని మాటలు అర్థం కావు కనుక గ్రామాలు పోయినప్పుడు అందరి చేత చెప్పిస్తాను. కొన్నిసార్లు మీతో కూడా చెప్పిస్తుంటాను నేను. దాదాపు 20 గ్రామాలు పోయినా నేను, 20 గ్రామాలు. అది మొదటిది. రెండోది ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం. ప్రభు మనందరికి ఇచ్చిన ఆజ్ఞ, దాన్ని గొప్ప ఆజ్ఞ అంటారు. ఇంగ్లీష్లో గ్రేట్ కమిషన్, కమిషన్ అధికారంతో ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ప్రభు. చూడండి, 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అని బాగా సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, ఇంగ్లీష్ బైబిల్లో నా శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో. కనుక మనతో ఉంటే ఆయన పని చేయాలి. మనం సదాకాలం నేను మీకు తోడుకుంటాను. ఆయన వాక్యం రాసుకొని ఇంట్లో పెట్టుకోకూడదు. అది వాగ్దానం. షరతు ఏంటంటే మీరు వెళ్ళాల, వెళ్ళి సువార్త ప్రకటించాల, శిష్యులుగా చేయాల. ప్రభువుని వెంబడించేవాళ్ళుగా శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేసిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వాల. మేము 5 బాప్తిసమాలు ఇచ్చాం. చిన్న పిల్లలు 10 సంవత్సరాలు, ప్రశ్నలు బాగా చెప్తున్నారు. వాళ్ళు పరీక్ష చేస్తా, వాళ్ళని బాగా చెప్తారు, బైబిల్ బాగా చదువుతున్నారు, చురుగ్గుండారు. చిన్నపిల్లలు 3 చిన్నపిల్లలు, మొత్తం 5 వివారంలో బాప్తిసం. సంతోషం ఉంటుంది. ఆ బాప్తి పరలోక దూతలందరూ వస్తారు. పరలోక దూతలందరూ వాళ్ళు చేసే ప్రమాణం సాతాను సైన్యం అందరు వింటారు. దేవదూతలు వింటారు, భక్తులు వింటారు, సంఘము చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత మన పేరు జీవగ్రంథంలో రాస్తారు, వెంటనే రాస్తారు. ఎట్లా రాస్తాడు? దేంతో రాస్తాడు? రక్తం, యేసయ్య రక్తంతో ఆ పేరు పిలుస్తాడు. 2వ రాకళ్ళు మన పేర్లు పిలుస్తాడు, రక్తంతో రాస్తాడు. కాబట్టి ఇది రెండోది. నేను చెప్పిన నా యొక్క ప్రసంగం ఏమేమి చెప్తా అంటే, మొట్టమొదట దేవుని ప్రేమ గురించి చెప్తా. మొదటి అంశం ప్రభు ప్రేమ. ఏం చేశాడు ఆయన? కొడుకుని ఎవరిస్తారు? ఒకే ఒక కొడుకు. చనిపోయాడు ఆయన. చనిపోవటానికే వచ్చాడు భూలోకాన్ని. గొప్ప క్రీస్తుకు పేరేం పెట్టాడంటే పౌలు, చెప్పశక్యము కాని వరము, ది అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది మనకిచ్చాడు యేసు ప్రభు. అది రెండో వచనం. మూడోది ఏంటంటే మనము క్రీస్తు స్వరూపానికి మార్చబడాలి. పరలోకానికి పోవాలంటే చెప్పాను నేను చాలాసార్లు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం. చాలా లోతైన సత్యం చెప్తున్నా మీకు, మీరు అర్థం చేసుకున్నారు బాగా చక్కగా. మీ మొహాలు చూసి నేను గ్రహిస్తా. నేను 26 ఆదికాండము 1:26
దేవుడు ఏమనాలా తర్జుమా? దేవుడు అంటే భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో తెలుసా? ఒక్కోటి అంటే 3 కోట్ల మంది ఉన్నారంట. మొన్న ఒక ఆయన కూడా ఒక పాస్టర్ ఒక ఆయన, అయ్యా మీరు 3 కోట్లు ఉన్నారు కదా, 100 పేర్లు చెప్పన్నాడు. నాకు తెలియదు అయ్యా అన్నాడు ఆయన. 100 పేర్లు 100 కాదు, ఇవాడికి 10-20 కూడా రావు. 10 వస్తాయిలే, 100 మంది పేర్లు ఉండేవాళ్ళు అవి చెప్పొచ్చు. కాబట్టి పరమ తండ్రి అన్నాడు. దేవుడు అనే సోద ఏమంటారు? పరమ తండ్రి. చూడండి, పరమ తండ్రి మన స్వరూపమందు, మనం స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. మన పోలిక అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. కానీ క్రీస్తు పోలిక అని రాస్తున్నారు బైబిల్లో. చూడండి మీరు, ప్రార్థన చేయాలని కదా, క్రీస్తు పోలిక. ఇవన్నీ వచనాలు చెప్పిన తర్వాత చేస్తాం. గలతీ పత్రిక పేజీ చెప్తాను నేను. 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. పౌలు భక్తుడు ఒక తండ్రిలాగా, తల్లిలాగా సంఘంతో మాట్లాడతారు. మీరు కూడా నాకు బిడ్డలు లాంటి వాళ్ళు అనమాట. 19వ వచనం చూసారా? 170వ పేజీ. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ప్రసవ వేదన. సేవకుడికి వేదన ఉండాలి. నువ్వు డిగ్రీలు చదవచ్చు, ఎంఏలు, పిహెచ్డీలు, బీడీ, డాక్టరేట్లు ఇవన్నీ చదివినా భారం లేకపోతే సేవ చేయకూడదు. వేదన, ప్రసవ వేదన. ఏంటి ప్రసవ వేదన అంటే ఎందుకు? తీయండి బైబిల్, లోతుకు పోతున్నాం మనం. పౌలు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో. ఒనేసిమన్ ఒక ఆయన బానిస, ఫిలేమోన్ అని ఆయనకి బానిస. దొంగిలించి డబ్బులు వెళ్ళిపోతాడు ఇంట్లో. బానిస ఆయన పట్టుకొని జైలు వేస్తారు. పౌలు ఆ జైల్లో తటస్థపడతాడు. ఫిలేమోన్ పత్రిక తీయండి, 199వ పేజీ. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. ఫిలేమోను ఒకే అధ్యాయం, మొదటి వచనం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరి తిమోతియు మా ప్రియుడును జత పనివాడైన ఫిలేమోనుకు రాస్తున్నాడు జాబ్. తర్వాత 8వ వచనం నుండి 10 వరకు. 8వ వచనం చూసారా? 8 కనబడిందా? కనబడలేదమ్మా? ఆమె కనపడతాలో ఊపుతుంది, వైట్ షర్ట్ ఆమె. ఇట్ట అంటున్నావేంది? తీలా ఫిలేమోను పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనము, పేజీ 199. చూసావా? అది అత్త తిప్పాల తల. 8వ వచనము 1, 2, 3, 4 లైన్ దగ్గర వేలు పెట్టండి. చెప్పండి. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. బంధకముల కన్నాడంట. ఎంత భారంతో, ఎందుకు ఏడుచుంటాడు. ఒనేసిము జైల్లో వేస్తే, ఎందుకు వచ్చావు నాన్న, నువ్వు దొంగతనం ఎందుకు చేసావురా, తప్పు కదా,
అని వాడు సువార్త ప్రకటించే వాడు ఏడ్చి ఉంటాడు ఒనేసిము. అప్పుడు వాడు రక్షించాడు, అక్కడ రక్షించాడు. రక్షించి జాబు ఎంత డబ్బు తీసుకున్నాడో మనకు తెలియదు, ఏం చేశాడో తెలియదు. ఆయన ఫిలేమను ఆలోచిస్తున్నాడని, డబ్బుల సంగతి ఆలోచిస్తున్నాడేమని 18 వచ్చిన చూడండి. అతడు ఒనేసిము నీకు నష్టమేమైనా కలుగజేసిన ఎడలా, నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చు. ఉన్నాడు, ఏంది డబ్బులు తీసుకొచ్చాడు, క్షమించమంటున్నాడు, చేర్చుకోమంటున్నాడు అని ఆలోచిస్తున్నాడేమో పౌలు తెలుసుకున్నాడు. 19వ వచనం, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను, అది నేనే తీరుస్తాను. జైల్లో వీళ్ళు రాస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంటాయండి పౌలు యొక్క మాటలు, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన మాట, నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము. కనుక నా సేవలో కూడా నా ద్వారా రక్షణ పొంది బాప్తిస్మం పొందిన అందరూ నా బిడ్డలు, నేను కన్న బిడ్డలు అన్నమాట. వారి కొరకు ప్రార్థన చేస్తుంటాను ఎక్కడున్నా కూడా. కాబట్టి గలతీ పత్రికలో క్రీస్తు స్వరూపము వియందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు పౌలు భక్తుడు. వేదన. తరువాత క్రీస్తు యొక్క ఆజ్ఞ, అది మొదటిది రక్షణ సువార్త. తరువాత క్రీస్తు రాకడ గురించి చెప్పాలి. అది ఎవరు చెప్పటంలా, ప్రభు వచ్చే టైం అయింది. ప్రకటన గ్రంథం ఎన్నోసార్లు మనం చూసాము. ఆఖరి అధ్యాయం ప్రకటన 22 7వ వచనము, ఆఖరి పేజీ. చెప్పండి అందరూ, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో అంటే అర్థం ఏంటి? వస్తున్నాడంటే అటు చూడాలి, ఖానాను వైపు చూడాలి మనం, పరమా ఖానా. ఇదిగో అంటే చూడండి నేను వస్తున్నాను, త్వరగా వస్తాను కాదు, ఐ యామ్ ఆన్ ద వే. 12వ వచనం చెప్పండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 20వ వచనం, ఈ సంగతులు సాక్ష్యం కూర్చున్న, ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చు ప్రభు, సాక్ష్యం ఇచ్చేవాడు. అవును చెప్పండి, త్వరగా వచ్చుచున్నాను. 3 సార్లు త్వరగా వస్తున్నాడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? చెప్పాను పోయినసారి నేను. ఎక్కడున్నాడు? మీకు బాగా మార్కులు పడుతున్నాయండి, బాగా మార్కులు సంపాదించుకుంటున్నారా? మత్తయి సువార్త 32, అంజూరపు చెట్టును చూచి ఉపమానం. అంజూరపు కొమ్మ లేచదై చిగురించిన వసంతకాలం సమీపముగా ఉన్నదాన్ని. మీకు తెలియదు. అంజూరపు చెట్టు అంటే ఏం చెప్పాను నేను? ఇశ్రాయేలు జనాంగము రెఫరెన్స్ చెప్పానా? గుర్తుందా? గుర్తులేతే నేనేమన్నానులే. గుర్తుందా లేదా? చెప్తాను మీకు, చెప్తాను నేను. హోషియా గ్రంథం చూడండి, హోషియా. ఎందుకంటే ఇది ఎవరు చెప్పరు, ఊరక చదువుతారు కానీ. హోషియా గ్రంథము 9వ అధ్యాయం పేజీ 749. 749. అందరు బైబిల్ చూస్తున్నారు, నాకు ఎంత సంతోషంగా ఉందో. క్రిస్మస్ పండుగలాగుంది. మీరందరు బైబిల్ చూస్తాం, అంత హ్యాపీగా ఉంది నాకు. మంచి వాళ్ళు మీరు. 10వ వచనము హోషియా గ్రంథము 9:10, 749వ పేజీ. అందరు తీశారా? తీలా, ఇంకా ప్రసాద్ తీలా. చెప్తా పేర్లు ఈసారి.
త్వర త్వరగా దుయ్యాల. నువ్వు నడిపిస్తావు, నువ్వు లేటుగా చేస్తేట. చెప్పండి 10వ వచనము. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినటుల ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అంజూరు చెట్టే ఇశ్రాయేల్ జనాలు. గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పరు. అదేంటంటే అలంకార భాష. అంజూరపు చెట్టు. మనకేం అలంకార భాష చెప్పండి? ఇప్పుడు చూడొద్దులే, యోహాను 17లో అంటాడు, నేను నిజమైన మీరు మీరు తీ అవి కూడా చదవకపోతే ఎట్టయ్యా మీరు. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్పండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారబోయి. తర్వాత 4వ వచనం చూడు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచిన తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగ నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ఫలించటం అన్నమాట, ఫ్రూట్ఫుల్ లైఫ్. ద్రాక్ష పళ్ళు ఫలించాలన్నమాట. యేసు ప్రభు ద్రాక్ష నిజమైన ద్రాక్షావళి, మనం తీగలు. పరమ తండ్రి ఏంటి? వ్యవసాయకుడు అంటయ్యా దేవుడు. ఆయన పిలుచుకోడు. మనం అంట రెవరెండ్లు, డాక్టర్లను పెట్టుకున్నాం బిరుదులు. ఆయన వ్యవసాయకుడు అంట దేవుడు. మొన్న నేను అంత ఆశ్చర్యపడ్డాను. నా తండ్రి వ్యవసాయకుడు, లేబరర్ ఆయన. అవర్ ఫాదర్ గాడ్ ఈజ్ ఎ లేబరర్. మనం కూడా లేబరర్స్ అండి. పౌలు అంటాడు, నేను దేవుని జత పనివాడు. కో-లేబరర్స్. ఐఎమ్ ఏ కో-లేబరర్. ఐఎమ్ కో-లేబరర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గర్వించకూడదు, అతిశయపడకూడదు. ఆయనతో కలిసి పనిచేయాలి. తోట వేయాలా, పళ్ళు కాయాలా, ఫలాలు ఫలించాలా. ఫలాలంటే ఆత్మలు సంపాదించాలి. ఒక పండు అన్న కాయతో ఏం చేస్తాడు? చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఒక్క కాయన్న గాయండి, మీరు అడగండి ప్రభువుని. పోయే ముందు, పరలోకాన పోయే ముందు నిలబడాలి కదా. ఒట్టి చేతులు ఎట్లా నిలబడతారు? అదే పెద్ద ప్రసంగం ఉంది, అది టైం లేదు. మత్తయి సువార్త రెఫరెన్స్ గుర్తుందా మీకు? 7వ అధ్యాయం. థ్యాంక్స్ నాన్న. 7వ అధ్యాయము 19వ వచనము. మంచి ఫలములు చెప్పండి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. మంచి ఫలాలు. ఒక పండు అన్న పండు వచ్చింది. దేవుడి దగ్గర ఒట్టి చేయాలి, ఎట్లనే పడుతుంది. నీ దేవుని సన్నిధిని అది కూడా చెప్పాను. ఇవన్నీ వాక్యమే. దాని గురించి నేను వివరించబోతున్నా అక్కడ దాకా. అందుకని ఎక్కువ చెప్తున్నా నేను, ప్రార్థన చేయకుండా. నిర్గమకాండం చూడండి
అట్లా నిర్గమకాండం చూసారా? చెప్తానా? 15 ఓకే ఓకే. మీద ఏందయ్యా? ఒట్టి చేతులు రా. చెప్పు ఎక్కడ? 23. థ్యాంక్ యూ అమ్మా. 23 చెప్పండి అందరు నాతో. 1 2 3 4 చెప్పండి. నా సన్నిధిని ఎవరును, ఎవడనకూడదన్న చెప్పానుగా, ఎవరును ఒట్టి చేతులతో కనబడకూడదు. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట మనం రక్షణ, క్రీస్తు రాకడ, ఆజ్ఞ. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. కళ్ళు మూసుకోండి అందరూ, తలలు వంచి. ప్రేమగల మా తండ్రి, ఈ బంగారు మాటలు మేము చదువుకున్నాం. ఈ మాటలు వివరించే జ్ఞానము మాకు లేదు కనుక మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమె మొట్టమొదటి చెప్పాను, దేవుడు తన స్వరూపమందు మనలను సృజించినాడు. ప్రసంగం మొదలుపెట్టాను, అవన్నీ వచనాలే. మన స్వరూపం అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధం. గలతీ పత్రిక చూశాంగా. రోమపత్రిక తీయండి, 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం. ఇది మనం చేసేది బైబిల్ స్టడీ. 8వ అధ్యాయం 29వ వచనము, పేజీ 139. 139వ పేజీ, 828. చెప్పండి. ఎందుకనగా తన కుమారుడు, ఎవరా కుమారుడు? యేసుప్రభుయ్య, దేవుని కుమారుడు. అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. సహోదరులు ఎవరు? సహోదరీలు కూడా పెట్టుకోండి, సిస్టర్స్ కూడా 2 ఉంటారు దాంట్లో. పరమ తండ్రి ముందు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో, సహోదరీలలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని, పరమ తండ్రి ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఆయన స్వరూపాన్ని మార్చబడాలి మళ్ళీ పరలోక అనుభవాలంటే. అర్థమవుతుందా మీకు? స్వరూపాన్ని మార్చబడాల. యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథంగా ముందు ఉంటుంది. యోహాను పేజీ చెప్తాంకు, 222వ పేజీ. 222వ పేజీ తీశారా? 3వ అధ్యాయము 2వ వచనము. చెప్పాలా? గ్రామాల్లో చెప్పిస్తా నేను, పల్లెటూరు పోయినప్పుడు. చెప్పండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన యేసు ప్రభు
ప్రత్యక్షమైనప్పుడు, రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు చెప్పండి, ఆయన ఉన్నట్లుగానే, క్రీస్తు ఉన్నట్లుగానే, ఇంకా పైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తు ఉన్నట్టుగానే క్రీస్తును చూతుము కనుక క్రీస్తును పోలి ఉందుమని, క్రీస్తును పోలి ఉందుమని ఎరుగుదుమో. క్రీస్తుని పోలి ఉండాలి, క్రీస్తులాగా మారిపోవాలి మనం. ఎట్ట మారుతాం? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఇంటికి ఒకసారి చదువుకోండి. 3వ అధ్యాయం 20వ వచనము, పేజీ 180. కనపడిందా? ఇంకా చేస్తున్నారు, అందరిని చూస్తుంటా నేను, పేజీలు తిప్పేవాళ్ళని. ఆశి భయపడబాకరా, భయపడబాక ఆశి, ప్రేమతో అంటారు రా. పద్మ వచ్చిందా? సరే. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. పౌరస్థితి పేరుంది అక్కడ. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. పేరుండాలి అక్కడ, పరలోకంలో పేరుండాలి. సరే, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆయన రాకడు కొరకు కనిపెట్టుకొని ఉండాలి మనము, రక్షకుని కొరకు. ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి మనం. ఎప్పుడు వస్తాడు ప్రభు? రాత్రి పడుకునే మీద ఒక పాట పాడుకుంటాను నేను రోజు. ప్రియ యేసు రాజా, నిరాక కొరకై నేను ఎదురు చూచుచుంటినే, నాశ తీరా నా కన్నులారా, నేనెప్పుడు నిన్ను చూతును, నాశ తీరా నా కన్నులారా, నేనెప్పుడు నిన్ను చూతును. పటంతా పడుకొని పండుకో, ఎదురు చూడ. రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చెప్పండి, సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన ప్రభువు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. ఎప్పుడు? సాతాను మన కనిపెట్టుకోకుండా చూస్తాడు, ఆయన రూపానికి మారకుండా చేయటానికి. అలాగ నేను ఈ మధ్య అడిగాను, ఎప్పుడు అడగల ప్రభువుని, ప్రభువా యేసయ్య రూపం మాతో మీ సంగతి ఏందని అడిగా నేను. తండ్రి కుమారుడు మూడు కదా, మీరు రూపం పెట్టని అడిగా. యేసయ్య నవ్వి నాకు చెప్పాడు. కొలస్సీ పత్రిక ఒక పేజీ తిప్పండి, ఒక పేజీ. అందరూ లేచి నిలబడి చదువుకుందాం. నిలబడిన అందరూ ప్రార్థన చేయబోతాం. 2వ అధ్యాయం 9వ వచనము. పెద్దోళ్ళు నిలబడొద్దు, నిలబడలేని వాళ్ళు నిలబడొద్దు. బంగారు మాటలు ప్రభువు నాతో మాట్లాడి కాబట్టి చెప్తున్నా. చెప్పండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత
సర్వపరిపూర్ణత, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసుప్రభు మొత్తం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. If you are transformed into the image of Jesus Christ, you are transformed into the image of the triune God. గొప్ప సంగతి. మళ్ళీ చెప్దాం. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే ప్రభు వస్తున్నాడు, ప్రేమించాడు మనల్ని, కొడుకుని పంపాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్యజీవం, విశ్వాసం ఉంచకపోతే శిక్ష, అగ్నిగుండం. మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చేయమన్నాడు. తర్వాత పరలోకాన్ని పోవాలంటే మన స్వరూపానికి మారాడాలి. బైబిల్ ఎక్కువ కొత్త నిబంధన బాగా చదవండి. కొత్త నిబంధన కొంతమంది పాత నిబంధన చదవద్దు అంటలా నేను, కానీ క్రీస్తు గురించి ఎక్కువ కొత్త నిబంధనలో ఆయన గురించి చదవగా మనం కూడా ఆయన స్వరూపానికి మార్చబడతాం. కాబట్టి త్రియేక దేవుని స్వరూపము క్రీస్తులో ఉంది. కాబట్టి క్రీస్తు స్వరూపము ముయ్యంది ఏర్పడే వరకు ఈ విషయమై నాకు ప్రసవ వేదన. ప్రార్థన చేసుకో. ప్రేమగల మా తండ్రి, నీ బంగారు వాక్యములో లోతైన సత్యాలు ఉన్నవి. వాటిని గ్రహించి మా జీవితాలకు అన్వయించుకోవాలి తండ్రి. ప్రభు, నీవు ఎంతో ప్రేమించావు మమ్మల్ని. నీ కుమారుని స్వరూపంలో, త్రియేక దేవుని స్వరూపంలో మమ్మల్ని చేసావు తండ్రి. తిరిగి మేము పరలోకానికి రావాలంటే ఆ స్వరూపం సంతరించుకోవాలా? ఆ స్వరూపాన్ని మేము కలిగి ఉండాలి. కాపరి, మంచి కాపరి, ఈ గొప్ప కాపరి 12 మందికి పాస్ట్గా ఉన్నాడు 3.5 సంవత్సరాలు తండ్రి. మేము గర్వించకూడదు, అతి ఒక్కళ్ళున్నా కూడా సేవ చేయాలా? అలాంటి మనస్సు మాకు దయచేయండి. ఈ బిడ్డలందరూ కూడా తండ్రి నీ వాక్యాన్ని వింటూ నీ స్వరూపానికి మార్చబడి నీ నిత్య రాజ్యములో సదాకాలము నీ స్వరూపాన్ని కలిగి మీతో సదాకాలము జీవించు భాగ్యము దయచేయమని, ఎత్తబడిన వాక్యం బిడల హృదయములు నూరంతలుగా ఫలింపు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరు. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. శోధనలో తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవైనవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ప్రభు యొక్క స్వరాన్ని విని ఆయన స్వరూపమునకు మారుటకు ఇష్టపడిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చోండి. పాట పాడతా, పాడండి. ప్రతి చోటని సాక్షిగా ప్రభువానెనుండు నటులా ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా, ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు దేవుడా. కూర్చోండి అందరూ. మీరు విన్న విషయాలు మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులు